ఉప్పటేరు ముంపు బాధిత కుటుంబాలు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని ఉండి నియోజకవర్గం జనసేన ఇన్ఛార్జి జుత్తిగా నాగరాజుతో కలిసి కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరావు శ్రీనివాస వర్మ సందర్శించడం జరిగింది. ఆకువీడు సంతానగర్ లో నివసిస్తున్న చెంచుల కుటుంబాలు నీట మునగడంతో జనసేన తెలుగుదేశం నాయకులు ఆధ్వర్యంలో ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, సాయంత్రం భోజనాలు అందజేస్తున్నారు. జనసేన నాయకులు భోజనాలు పంపిణీ కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరావు శ్రీనివాస వర్మ పాల్గొని బాధితునికి భోజనాలు వడ్డించారు. సౌకర్యాలపై మరియు సమస్యల్ని బాధితులను అడిగి తెలుసుకున్నారు. సందర్భంలో మరి ప్రభుత్వం ఏ రకంగా సహాయ చర్యలు తీసుకుంటుంది అనేటువంటి విషయాన్ని మనంతా కూడా గమనించాలి. మన ఆకువీటికి సంబంధించి ఇక్కడ స్థానిక శాసనసభ్యులు ఇంగ్రామ్ కృష్ణరాజు గారు కూడా నిన్న వచ్చేళ్ళారు. వేళ ఉదయం నాతో మాట్లాడేది, వేళ ఉదయం కూడా వచ్చేళ్ళని చెప్పారు. రాత్రి కూడా నాతో మాట్లాడేది. వేళ ఆయన పెద్ద ఎత్తున సహాయ కార్యక్రమం 3 పార్టీలుగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. తెలుగుదేశం, బీజేపీ, జనసేన 3 పార్టీల నాయకులు కూడా తెలుగుదేశం కార్యకర్తలు, స్థానికంగా ఉండేటువంటి కార్యకర్తలు, ఇవాళ జనసేన ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి కార్యకర్తలు ఇవాళ పెద్ద ఎత్తున ఈ వర్షాలు తగ్గాక ఏదైతే బాధితులు ఉన్నారో వారికి సంబంధించి ఇతర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చేటువంటి సౌకర్యాలు ఏవైతున్నాయో వాటినన్నింటినీ మంజూరు చేసే విధంగా కృషి చేస్తామని, మరి ఇటువంటి వరదల సందర్భంగా పెద్ద ఎత్తున స్పందించి ప్రజలతో కలిసి పనిచేస్తున్న స్థానిక శాసనసభ్యులు ఇంగ్రామ్ కృష్ణరాజు గారిని, అలాగే గణపతి గారిని, స్థానికంగా రామూర్తి గారు, బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ ఓట్పల్లి ప్రసాద్ గారు, తెలుగుదేశం సీనియర్ నాయకులు, మండలి అధ్యక్షులు, జనసేన కన్వీనర్గా ఉన్నటువంటి నాగరాజు గారు, ఏడుకొండ గారు, డాక్టర్ ప్రతాప్ గారు కూడా ఉచితంగా మెడికల్ క్యాంప్ మెయింటైన్ చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా స్థానికంగా ఉన్నటువంటి నాగరాజు గారు, ఏడుకొండ గారు, చంద్రబాబు